జై తెలంగాణ. నా పేరు ఉమారాణి. నేను 6వ డివిజన్ నుండి బీఆర్ఎస్ పార్టీ నుండి చేస్తున్నాను. నేను ఈరోజు న్యూ హౌసింగ్ బోర్డ్లో చేయడం జరిగింది క్యాన్వసింగ్. నాకు ప్రజలు చాలా మంచి మన్ననలు ఇచ్చారు. ఉమారాణి శ్రీనివాస మీరే కదా, మీరు ఇంతకుముందు కూడా చాలా అభివృద్ధి చేసిండ్రు, ఇక ముందు కూడా చేయండి, మీ ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఎల్లవేళలా ఇస్తాము అని చెప్పిండ్రు. ఎందుకంటే నేను న్యూ హౌసింగ్ బోర్డ్లో ప్రజెంట్గా రోడ్లు చేయించాను, వాటర్ ట్యాంకు చేయించాను, ప్రజెంట్గా పెద్ద మిషన్ భగీరథ, మళ్ళీ పార్కులు చేయించడం జరిగింది. అవన్నీ చూస్తున్నారు, కళ్ళ ముందే జరిగినాయి కాబట్టి నేను చూస్తున్నాను కదా మేడం, మీరు చేసిండ్రు మంచి పనులు, మీరు మంచిగానే చేస్తున్నారు, మీకు అందరూ మంచి అన్ని అందరితో కలిసిపోతారు మీరందరూ అని అదే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ సార్ వాళ్ళు కూడా ఉన్నారు, అందరు పెద్ద నాకు తండ్రిలా సమానం. వాళ్ళందరూ కూడా మంచి బ్లెస్సింగ్ ఇస్తున్నారు. మీ అందరు ఎప్పుడు ఉండాలి మాతో పాటే, ఎందుకంటే మీరు ఇక్కడనే ఉంటారు, ఎనీ టైం మీరు రెస్పాన్స్ అవుతారు అనేసి అంటున్నారు. అట్లనే నేను కూడా అదే కోరుకుంటానని ఒక బిడ్డలాగా. ఇంకేదైనా సమస్య ఇంకా వస్తూనే ఉన్నాయి, ఆ సమస్యలు మాత్రం ఖచ్చితంగా క్లియర్ చేసామని నేను అందరి తరపున కూడా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేయాలని నేను వేడుకుంటున్నాను. ఇంతకుముందు బీజేపీ నుండి చేశాను, తర్వాత నేను బీఆర్ఎస్కి ఎందుకు వచ్చిండ్రు అని అడుగుతున్నారు. అదేంటంటే ఇప్పుడు నేను అందులో అప్పుడు ప్రభుత్వం నాకు ఏ సపోర్ట్ చేయలేదు. ఆ సపోర్ట్ చేయనందువలన నేను ఇళ్ళకి వచ్చి నేను 36 రోడ్లు వేయడం కూడా జరిగింది. అన్ని పనులు మంచిగా అయినాయి, దానివల్లనే నేను ఇళ్ళకి వచ్చాను తప్ప నేను ఎలాంటి ఉద్దేశంతో రాలేదు. నాకు ప్రజల క్షేమం కావాలని నేను అదే ఉద్దేశంతో ప్రజలలో నేను కలిసిపోవాలని రావడం జరిగింది తప్ప నేను అందులో నుండి రావడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేకునుండే. అలా నాకు ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ చేయడం వల్లనే, సపోర్ట్ చేయకుండా పోతేనే నేను మా ఆయన ఇళ్ళకి రావడం జరిగింది. ఇళ్ళకి వచ్చిన తర్వాతనే పనులు జరిగాయి.